ఫ్యూచర్లో మీకే నష్టం అవుతుంది. అంటే తెలంగాణకు షాడో సీఎం చంద్రబాబుగానే ఉన్నారు. ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించట్లేదు. వరద జలాలు వస్తున్నప్పటికీ కూడా జలాశయాలు నింపట్లేదు. సో కేవలం బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరి అది వినియోగించట్లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఏం చెప్తారు సార్? అంటే మేము కూడా నిరంతరం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకంగా కొట్లాడడం జరిగింది. మాకు తెలుసు ఆ రోజుల్లోనే ఇది ఒక కమిషన్ ప్రాజెక్టు, కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు నాశనం చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. సో ప్రజలు కూడా వెయిట్ చేసినారు, కేసీఆర్ పోయిన తర్వాత మాకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పి చాలా వరకు మేలు చేయడం ఎదురు చూసినారు. ఈ యాక్చువల్లీ ఇష్యూ ఇక్కడ ఇదే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సరిగా నడిపిస్తుంది అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. వీళ్ళేమో కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్ట్స్ వీళ్ళు పెడుతున్నారు. సో ప్రజలు కూడా గమనించి అరే వీళ్ళని ఇంటికి పంపించాలని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు చర్చించి ఏది తెలంగాణకు లాభం అవుతుందో అని చెప్పి అవే ప్రాజెక్ట్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఒకవైపు కృష్ణా నది నీటిని కూడా ఆంధ్ర తరలించుకుపోతుంది. దాంట్లో సరే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. నీటి వాటాల కేటాయింపులో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా గోదావరి నది నీటి వినియోగంలో అవచ్చు. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు, సో దాంట్లో గోదావరి నీటిని ఎట్లా వినియోగించబోతున్నారు? మీరు అన్నట్టు మీ హయాంలో తమిళహట్ ఒకటి ప్రారంభించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కానీ అది పూర్తి కాలేదు. ఇప్పుడు కాళేశ్వరం కూడా పనికిరాదంటున్నారు. గోదావరి నది నీటి వినియోగాన్ని ఎట్లా తీసుకురాబోతున్నారు? అది ఇరిగేషన్ సెక్టర్లో కీలకమైన ప్రశ్న సార్. డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళు ప్రాజెక్ట్స్ కడుతున్నారు. ఆ ప్రాజెక్ట్స్ వల్లనే సరిగా ఇంప్లిమెంట్ చేసుకొని అందరికీ, మీకు మాకు అందరికీ లాభం పొందేలాగా మా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇక్కడ వారు ఏదైతే అనుకుంటున్నారో ఏపీ వాళ్ళు మేము కట్టేస్తాము, మాకు ఎక్కువ నీళ్ళు తీసుకునే అవకాశం ఏదైతే ఉన్నదో దాన్నే వాడుతున్నాం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో షార్ట్లీ మనకు తెలుస్తుంది నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారో. తీసుకున్న తర్వాత మీకు చెప్తాం. 42% బీసీ రిజర్వేషన్లు అంటే కులగణన చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి చట్టబద్ధత వచ్చే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నారు, మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, చేసి తీరుతాం అని చెప్పి అసెంబ్లీలో కావచ్చు, క్యాబినెట్లో ఆమోదం చేశారు. ఇటు గవర్నర్ ఆర్డినెన్స్కు రాలేదు ఆమోదం, తర్వాత అసెంబ్లీలో వేసిన చట్టాలకు రాష్ట్రపతి ఆమోదించలేదు. మరి ఎలా చేయబోతున్నారు సార్? ఇది 42% ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా మేము బీసీస్కి న్యాయం చేస్తామని చెప్పి అప్పుడు భారత్ జోడో యాత్రలో చెప్పినారు. దాని ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన ప్రకారంగా చేయాలని చెప్పి ఆయన ఒక కమిషన్ వేసి, ఏదైతే లీగల్గా ఉందో లీగల్గా కమిషన్ వేసి దాని ప్రకారంగానే ఈ 42% రిజర్వేషన్ పెడతాం. యాక్చువల్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న రిజర్వేషన్ తగ్గించి ఇది 50% వరకు అని చెప్పి అప్పుడు రిజర్వేషన్స్ బీసీస్కి తగ్గించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో కంకణం కట్టుకొని మేము ఎట్లా న్యాయం చేస్తామని చెప్పి వారు ఏ చర్య తీసుకోవాలన్నా కానీ అవసరం ఉంటే అది తీసుకొని మనకు 42% రిజర్వేషన్ బీసీస్కి రాబోయే రోజు